చేప కనుక నీళ్ళలో లేకుండా ఒడ్డున పడితే ఎలా గిలగిల 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 కొట్టుకుంటుందో, మళ్ళీ ఆ చేపను నీళ్ళలో వేస్తే హాయిగా ప్రశాంతంగా దాని స్థావరంకి వెళ్ళినట్టుగా ఆనందంగా ఉంటుందో, మనిషి కూడా అంతే అంతే అంతే. ఆధ్యాత్మిక సాధనలు, భగవద్గీత, ఆత్మజ్ఞానము, అవగాహన వచ్చిన తర్వాతే నీటిలో ఉన్న చేప, రానప్పుడు ఒడ్డున పడ్డ చేప గలగల కొట్టుకున్నట్టే ఉంటుంది జీవితం. అయినా మాకు ఆధ్యాత్మికం లేదు, మేము బాగానే ఉన్నాం కదా, లేదా వేరే వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధన ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆధ్యాత్మిక ఇప్పుడు చేయకపోయినా, సాధన లేకపోయినా, ఒకప్పుడు చేసిన ఆ గొప్ప సాధన వల్ల వాళ్ళకి అన్ని సౌకర్యాలు వచ్చి, అన్ని భౌతిక ఆనందంతో సుఖంతో ఉండేటువంటి సౌకర్యాలు వచ్చి, డబ్బు బాగా ఉండి, ఆస్తులు బాగా ఉండి, వాటిని చూసుకునే వ్యాపారాల్లో ఉండి, ఇక మళ్ళీ ఆధ్యాత్మికత పని లేకుండా, ఆధ్యాత్మిక అవసరాలు లేకుండా, ఆధ్యాత్మిక ఆలోచన లేకుండా ఆ జీవితం అలా గడిచిపోయింది.